రిజర్వేషన్ల రద్దుపై రాష్ట్రంలోనూ దేశంలోనూ భారీగా చర్చ జరుగుతూ ఉందని జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్రా కుమారస్వామి అన్నారు. రిజర్వేషన్లపై జరుగుతున్న ప్రచారంపై భారతీయ జనతా పార్టీ అసమానతలు తొలగించేలా చేయాలని, రిజర్వేషన్స్ ను రద్దు చేయాలని బీజేపీ భావిస్తే రిజర్వేషన్స్ ను కాపాడడానికి ఎంతకైనా సిద్ధమేనని ఆ విషయాన్ని గుర్తు చేశారు. ఇక కాచిగూడలో జాతీయ బీసీ దళ్ కార్యాలయంలో బీజేపీ రిజర్వేషన్లపై విధి విధానాలను ప్రకటించాలి అనే అంశంపై ఏర్పాటు చేసిన బీసీ సంఘాల సమావేశం నిర్వహించారు. నేను మీ జాతీయ బీసీ దళ అధ్యక్షుని దుండ్రా కుమారస్వామిని మాట్లాడుతున్నాను. ముఖ్యంగా ఈరోజు కాచిగూడలోని జాతీయ బీసీ దళ కార్యాలయంలో ఈరోజు రిజర్వేషన్ల రద్దుపై విధి విధానాలపై బీజేపీ యొక్క విధి విధానాలు ప్రకటించడం అనే అంశం పైన ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రంలోని బీసీ నేతలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యంగా ఈరోజు బీజేపీ రిజర్వేషన్లను అనడం అనేది తొలగించాలనుకుంటే మేము దాన్ని ఎక్కడికన్నా మేము పోరాడడానికి సంసిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు రాజ్యాంగం మారుస్తామని కావచ్చు, రిజర్వేషన్లు తొలగిస్తామనే ఆరోపణలు ఈరోజు రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో ఒక సంచలనం ఏర్పడుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఇది ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాల్లో ఒక అలజడి ఏర్పాటు జరుగుతుంది అనేది అక్షర సత్యం. ఈరోజు ఎందుకంటున్నానంటే ఈరోజు మొదటి నుంచి బీజేపీ బీసీలకు వ్యతిరేకంగా ఉందని దానికి నిలువెత్తు నిదర్శనం ఆ రోజు మండల్ కమిషన్ అమలు విషయంలో కమండల్ అని ఆ రోజు అద్వానీ గారు రథయాత్ర చేయడం అనేది రిజర్వేషన్లకు వ్యతిరేక వైఖరి అని దానికి నిలువెత్తు నిదర్శనం ఆ ఘటన తెలియజేస్తున్నాను. For more videos like this, subscribe Big TV channel.